నా దానియా కొత్త హిందీ సినిమా, అంటే థియేటర్ సినిమా కాదు, ఓటీటీ సినిమా. నెట్ఫ్లిక్స్ వాళ్ళు వాళ్ళ ఓటీటీ కోసం తీసుకున్న సినిమా మొన్న శుక్రవారం మార్చి 7 నుంచి స్ట్రీమ్ అవుతుంది. అంటే ఇంతకుముందు ట్రైలర్ చూశాను, నేను వెయిట్ చేశాను ఈ సినిమా కోసం. ఎందుకంటే ఈ ట్రైలర్లో మనకు కనపడ్డాడు మన సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ హీరోగా మొట్టమొదటి సినిమా. సో అందుకు చూడాలనిపించింది. ట్రైలర్లో చూడంగానే అసలు సేమ్ సైఫ్ అలీ ఖాన్ మాదిరే ఉన్నాడు అతను, అచ్చు గుద్దినట్టు జెరాక్స్ కాపీ, అసలు భలే ఉన్నాడు. ఇక హీరోయిన్గా వచ్చేసి మన శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్. ఈ అమ్మాయి నాకు నచ్చదు, అంటే అంటే ముఖం నిండా పళ్ళు ఉంటాయి, నాకెందుకో నచ్చదు. ఈ సినిమాలో కూడా నచ్చలేదు. ఇది 3వ సినిమా తనకి. మొదటి సినిమా ఆర్చీస్ కూడా నెట్ఫ్లిక్స్ సినిమానే, అది ఓకే కానీ రెండో సినిమా థియేటర్లో వచ్చింది లవ్ యాప అని, మన లవ్ టుడే రీమేక్, అది కూడా ఆడలేదు. ఇక ఇప్పుడు 3వ సినిమా ఈ ఇద్దరు. ఇక మనకు ఇలాంటి స్టార్ కిడ్స్ని ప్రమోట్ చేసేది మన కరణ్ జోహరే, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసరు ఈ సినిమాకు. ఇంకా ట్రైలర్లో మనకు చాలామంది కనపడ్డారు పాత యాక్టర్లు, లైక్ సునీల్ శెట్టి ఉన్నాడు, మహిమా చౌదరి కనపడింది చాలా రోజులకి, ఇంకా జుగుల్ హన్సరాజ్ ఉన్నాడు, ప్లస్ దియా మీర్జా, ఈ నలుగురు కనపడ్డారు. ఇక సినిమా వచ్చేసి 2 గంటలే ఉంది, నెట్ఫ్లిక్స్ సినిమా 2 గంటలే ఉంది. అంటే ఇంటర్వెల్ అలా ఏం లేదు, జస్ట్ 2 గంటలు అలా హ్యాపీగా వెళ్ళిపోయింది నాకు. అంటే మొదటి అరగంట పాటు నచ్చింది సినిమా. మొదటి అరగంటలో మనం ఏదో ట్రైలర్లో చూపించారో అదే చూపించారు. అంటే అసలు ఆ సెటప్ అదంతా చూస్తే ఏదో ఫారెన్ కంట్రీలో తీసారనిపిస్తుంది కానీ, బట్ అంత బ్యాక్గ్రౌండ్ అంతా ఢిల్లీలో అన్నట్టు చూపిస్తారు. అంత రిచ్ కిడ్స్, రిచ్ ఫ్యామిలీస్, అంటే అసలు అంత ఎక్కువ ఇంటీరియర్స్లో తీశారు, ఎక్కువ రిచ్నెస్, ఎక్కువ ఆర్ట్ వర్క్ చాలా రిచ్గా చూపించారు. ఆ డ్రెస్సింగ్ కానీ అవి కానీ చూస్తే అసలు ఇంగ్లీష్ సినిమా చూస్తున్నానా హిందీ డైలాగుల్లో అనిపించింది. ఎందుకంటే ఇలాంటి కాలేజీలు, ఇలాంటి డ్రెస్సింగ్, ఇలాంటి లైఫ్ స్టైల్ నేను మామూలుగా హాలీవుడ్ సినిమాల్లో చూస్తుంటాను. అలాంటిది మన కరణ్ జోహర్ సినిమాలు అంటే స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 1, 2 సేమ్ అలాగే ఉందన్నమాట. ఇది కూడా ఏమంటే ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ ప్లాట్ ఏదైతే ఉందో మొదటి అరగంటలో ట్రైలర్లో చూపించినది, హీరోయిన్కి ఒక అద్దె బాయ్ ఫ్రెండ్ కావాలి, అది మన హీరో. అది ఆమెకు ఎందుకు అద్దె బాయ్ ఫ్రెండ్ కావాలి, ఏమైంది అనేది మొదటి అరగంట. సో మనకు ట్రైలర్లో చూపించిన అరగంట అయిపోయింది అక్కడికి, అంటే సినిమా అయిపోయింది. ఆమెకు అద్దె బాయ్ ఫ్రెండ్ కావాలి, హీరో దొరుకుతాడు, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అక్కడ. ఇక మిగతా అరగంట ఇక ఇప్పుడు వీళ్ళు అద్దెకున్న బాయ్ ఫ్రెండ్ నిజంగా ప్రేమలో పడ్డం వాళ్ళిద్దరు అనేది ఒక అరగంట సాగదీశారు. ఇక మధ్యన చాలా పాటలు ఉన్నాయి, పాటలు అయితే బాగున్నాయి. సచిన్ జిగర్ మ్యూజిక్ కాబట్టి 7 పాటలు ఉన్నాయి, అన్ని ప్రతి పాట బాగుంది, వినడానికి బాగుంది, చూడడానికి బాగుంది. పాటల వరకే, ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెద్దగా లేదు, అది వేరే అతను చేశాడు. ఇక మొదటి గంట అయిపోయాక తర్వాత ఇప్పుడు ఇద్దరు లవ్లో పడ్డాక మరి విడిపోవాలి కదా, ప్రాబ్లం రావాలి కదా, బట్ వాళ్ళిద్దరి మధ్యన ప్రాబ్లం రాదు. హీరోయిన్ ఫ్యామిలీ సైడ్ నుంచి ఏదో ప్రాబ్లం పెట్టి దానివల్ల హీరోయిన్కి అపార్థం వచ్చి విడిపోయినట్టు ఇంకో అరగంట చూపించారు. ఆ తర్వాత ఇక చివరి అరగంట వీళ్ళిద్దరు మళ్ళీ అపార్థాలు దూరం చేసుకుని ఎలా కలుసుకున్నారు అనేది కథ. ఇంత సింపుల్గా ఇలాగే ఉంది. నాకు 4 అరగంటల్లో మొదటి అరగంట మాత్రమే నచ్చింది. ఇక ఆ తర్వాత ఇక బోర్గా ఫీల్ అయ్యాను. అబ్బా ఎలా ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని వెయిట్ చేయాల్సి వచ్చింది. సో అంటే కేవలం అతనైతే నచ్చాడు హీరోగా, ఇబ్రహీం అలీ ఖాన్ సేమ్ సైఫ్ అలీ ఖాన్ మాదిరి అతను ఒక్కడు నచ్చాడు. హీరోయిన్ అస్సలు నచ్చలేదు, ఖుషీ కపూర్. ఆమె క్లోజప్ షాట్స్, ఆమె డ్రెస్సింగ్, ఆమె యాక్టింగ్ ఏది నాకు నచ్చలేదు. ఇక పాత యాక్టర్లు ఓకే, ఇంకా మిగతా సపోర్టింగ్ కాస్ట్ అంతా ఓకే. అంత కొత్త వాళ్ళు అంటే చాలామంది అంటే లేడీస్ పని చేశారు ఈ సినిమాకు. డైరెక్టర్ కూడా అమ్మాయి, కరణ్ జోహర్ అసిస్టెంట్ అమ్మాయి, కథ స్క్రీన్ ప్లే కూడా ఒక అమ్మాయి రాసింది, అంతా కొత్త వాళ్ళే రాశారు. ఏమంటే సచిన్ జిగర్ మంచి అంటే టెక్నికల్ క్రూ బాగా, కరణ్ జోహర్ సినిమా కాబట్టి అంత స్టైలిష్లు లైక్ మనీష్ మల్హోత్రా బట్టలు కానీ, లేకపోతే మనీష్ చాబ్రియా కాస్టింగ్ డైరెక్టర్ కానీ, ఇలా అంత పెద్ద వాళ్ళే పనిచేస్తారు ఇలాంటి సినిమాలకు. అంత రిచ్ ఇంకా ఇలాంటి కాలేజీలు, ఇలాంటి డ్రెస్సింగ్లు, ఇలాంటి వాళ్ళు మనకు నార్మల్ అంటే ఇండియన్నెస్ కనపడదు సినిమాలు. అంటే ఇది ఇండియా సినిమానా ఫారెన్ సినిమా అనేది అర్థమే కాదు అసలు, చాలా దూరంగా ఉంటుంది మన ఇండియన్నెస్కి. ఇది మనం రెగ్యులర్గా చూసే కాలేజీలో అలా ఏమి ఉండదు. ఇది కొద్దిగా డిఫరెంట్ వరల్డ్, అంత రిచ్ పీపుల్ వరల్డ్ ఇదంతా. అంటే ముఖేష్ అంబానీ ఈ టైప్ అనమాట. ఆ జైసింగానీలు, మల్హోత్రాలు ఇవన్నీ ఏమోలే. ఓకే, నెట్ఫ్లిక్సే కాబట్టి చూడొచ్చు. కేవలం సైఫ్ అలీ ఖాన్ కొడుకు కోసం, ఇబ్రహీం అలీ ఖాన్ కోసం చూశాను, మీరు కూడా చూడొచ్చు. ఇక ఫ్యామిలీస్తో చూడొచ్చా అంటే ఒక బికినీ సీన్ ఉంది, ట్రైలర్లో కూడా చూపించారు. ఆ అమ్మాయిని బికినీని కూడా చూడలేము, ఖుషీ కపూర్ని. ఇక క్లైమాక్స్లో ఒక లిప్ లాక్ ఉంది, అవి రెండు ఓకే అనుకుంటే ఫ్యామిలీస్తో చూడొచ్చు. బట్ అవసరం లేదు, ఇది కేవలం ఈ నాదానియా అంటే నాదానియా అంటే తెలుసు కదా, హిందీలో నాదానియా అంటే మన తెలుగులో అమాయకత్వం అనాలి అంతే. 16, 17, 18 ఆ ఏజ్లో ఉండే అమాయకమైన ప్రేమలు, అమాయకమైన ఏమంటారు
గిల్లి కజ్జాలు ఇలాంటివే, అంటే చిన్నపిల్లల సినిమా అని చెప్పాలి. టీనేజర్స్ వాళ్ళకి నచ్చొచ్చేమో, మనకి ఫ్యామిలీస్కి పెద్దవాళ్ళకి పెద్దగా నచ్చదు. కేవలం సైఫ్ అలీ ఖాన్ కొడుకు కోసం ఒకసారి చూడొచ్చు, ఓ లుక్ వేయచ్చు. నా రేటింగ్ వచ్చి 2/5. అది కూడా పాటల వల్ల, సైఫ్ అలీ ఖాన్ కొడుకు వల్ల, మొదటి అరగంట వల్ల. ఇక మీ ఇష్టం. నెట్ఫ్లిక్స్లో ఉంది. ఇంకా ఇది నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఒరిజినల్ హిందీ వాళ్ళు మన తెలుగు డబ్బింగ్ కూడా పెట్టారు. నేను కొద్దిసేపు గంట హిందీలో చూసి తెలుగులో ఎలా ఉందని చూశాను. పాటలు హిందీలోనే ఉన్నాయి, డైలాగ్స్ తెలుగులో, డబ్బింగ్ కూడా బాగానే ఉంది. ప్లస్ ఇంకా అర్చనా పూరన్ సింగ్ ఉంది, చాలా రోజులకు కనపడింది. ఆమె అప్పుడప్పుడు కుచ్ హోతాయిలో చేసిన క్యారెక్టర్, మిస్ బ్రిగాంజే క్యారెక్టర్ మళ్ళీ రిపీట్ చేసింది. ఆమెది ఒక సీన్, కామెడీ సీన్ ఒకటి సెకండ్ హాఫ్లో. అంటే ఇప్పుడు జంజీ కిడ్స్ వాడే అవి ఉంటాయి కదా షార్ట్ ఫామ్స్, ఎల్లో ఇలాంటివన్నీ, వాటికి అర్థాలు తెలియక తనకు నచ్చిన మీనింగ్ చెప్తుంటుంది. అదొక్క సీన్ నచ్చింది, కామెడీ. అదొక్క సీన్ నవ్వా నేను. ఇక మన తెలుగు, తమిళ అన్ని భాషల్లో ఉంది. ప్లస్ ఇంగ్లీషు, ఫ్రెంచు, స్పానిషు, జాపనీస్ ఇలా అన్ని భాషల్లో డబ్ చేసి పెట్టారు. ఇంకా ఈ నెట్ఫ్లిక్స్లో ఏముంది, అన్ని భాషల్లో డబ్ చేసి పడేశారు. మరి ఇంగ్లీష్లో ఎలా ఉందో చూడాలి ఒకసారి. పాటలు అవే పెట్టారా, హిందీలో పెట్టారా అనేది ఒకసారి చూడాలి. అది ఈ నాదానియా. నా రేటింగ్ వచ్చి 2/5. పిల్లలకు నచ్చొచ్చు, కిడ్స్కి 16-18 ఏజ్ గ్రూప్, బిలో 20, 16 to 20 ఏజ్ గ్రూప్కి నచ్చొచ్చు. నాకైతే ఓకే అనిపించింది. ఆ అబ్బాయి సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ మాత్రం చాలా బాగున్నాడు. మంచి సినిమాల్లో వస్తే క్లిక్ అవుతాడు, లేదంటే ఇంకా వాళ్ళ నాయన మాదిరే స్ట్రగుల్ అవుతాడు. ఓకే, బాయ్.